తోటవాడు వస్తున్నాడు సార్. నువ్వు ఎక్కడ దాక్కుంటే నేను ఎక్కడ దాక్కోవాలరా బాబు? సార్ పోనీ ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా? మరి ఏం కావాలి సార్? జర పనుండి వచ్చిన. పనా? ఏమిటో చెప్పండి సార్, ఏదైనా చేసేస్తాను. చెప్తా. నేను ఈ మధ్య కవిత్వం రాయడం షురువు చేసిన. నువ్వు పడతావని ముందే డిసైడ్ చేసిన. నా కవిత్వం వినక ముందే పడ్డావంటే ఇన్నాకేమవుతావు? చెప్పండి సార్. జర ఆగరాదు. చెప్. నేను ఇంకా కవిత్వం షురువే చేయలే. నాకొక బుల్లి చెల్లి. సిస్టర్ సెంటిమెంట్ అన్నమాట. కానివ్వండి. నాకు బుల్లి చెల్లి. నేడే గల్లీలో దానికి పెళ్లి. ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ. చెల్లి పెళ్లి ఒక్కసారి కాదు, మళ్ళీ జరగాలి. బాగుంది, చాలా బాగుంది. నిజంగా మంచిగుందా? చెల్లికి మళ్ళీ పెళ్లిని కోరుకోవడం కొత్త సెంటిమెంట్ సార్. అద్భుతంగా ఉంది. గట్లయితే డిసైడ్ చేస్తావు? వెయ్యక చస్తానా? వెయ్యకపోతే చస్తాను. వేస్తా. ఒట్టు. గట్లయితే కవిత్వంకి నా అడ్రస్ మీటింగ్ చెప్పి అందరికి నా అడ్రస్ డిసైడ్ అవుతుంది. అలాగే సార్. వస్తా సార్. కళ్ళలా మెరుపులేంటి? అరే ఒంట్లోంచి పొగలు కూడా వస్తున్నాయి. పొగలు కాదు, ప్రేమ సెగలు. ఏంటి? ఐ లవ్ యు. అతే. వాట్? అవును, ఇది తొలి చూపు వలపు. ప్లీజ్ ఒప్పేసుకో. ముచ్చట పడుతున్నా. ఒప్పుకోవద్దా? వదినా? ఎవరా నీకొదినా? చంపేస్తా. నువ్వు తప్పుకో, నేను లైన్ లో పెడతాను కదా. ఏంటి నువ్వు లైన్ లో పెట్టేది? నేనేమైనా గూడ్స్ బండి అనుకున్నావా? లవ్వు లేదు గివ్వు లేదు. అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పు. పోమంటుంటే ఇదిగో ఇంకో మాట చెప్పవా? వీడేంటే సంతలో కూరగాయలు బేరవాడినట్టు బేరవాడతాడేంటే వీడు? ఇదిగో ఏదో ఒకటి సెటిల్ చేయకుండా వెళ్ళిపోతావేంటి? ఏదో ఒకటి సెటిల్ చేయి. ఆల్ రైట్, నేను నీ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా లవ్ చేయను. అండర్స్టాండ్? ఫేస్ వాల్యూ లేదు, పర్సనాలిటీ లేదు. లవ్ చేస్తాడంట, లవ్. ఇదిగో నువ్వు నో అని ఎందుకన్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా దగ్గర డబ్బు లేదనిగా. అతి త్వరలో కోటీశ్వరుని అవుతాను, స్వర్ణ ప్యాలెస్ కొంటాను. అప్పుడు నువ్వే లవ్వో అని వెంట పడతావు. అమ్ము, అసలు ₹1,00,00,000 సంగతి మర్చిపోయి సైట్ ట్యాక్లో పడ్డానేటి? అవునరా, ₹1,00,00,000 సంపాదించే మార్గం ఏంట్రా? లాంటి ఐడియా అడు చూడు. అక్కుమక్కు ఏంటి? 100 కొట్టు. ఎందుకు? అంతే, కత్తి గుచ్చితే 100 ఇవ్వాలి. అన్నెవరో తెలుసా? తోటరావుడు. అంటే తోటమేలే. ఏంది బే, మా ఏరియాలోకి వచ్చి నువ్వు డిసైడ్ చేస్తున్నావు? ఏం లేదు గురు, నాకు అర్జెంట్ గా ₹1,00,00,000 కావాలి. ఈ రూటే బాగుంది అనిపించింది. ₹1,00,00,000? ఎందుకు? స్వర్ణ ప్యాలెస్ కొనాలని. సవర్ణ ప్యాలెస్ డిసైడ్ చేసినావు? మెంటల్ గానీ నాది బే. లేదు, ఒరిజినల్ గా ఆ ప్యాలెస్ మాదే. అరే చిట్టి, పాగల్ గాని లెక్కున్నాడు. జర తమాషా చేద్దాం. అరే పోరగా, నేను చెప్పిన పనులు చేస్తే ₹1,00,000 ఇస్తా. చేస్తావు? ₹1,00,000 అంటే ₹1000. ₹1000? అయితే ఓకే గురు, నువ్వు చెప్పింది చేస్తాను. డిసైడ్ చేస్తా. చల్. పక్కు ఫాలో మీ. అరే ఈడ మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేసిన. పండివే. చల్ చల్ చల్.
ఏమ్రా సవర్ణ ప్యాలెస్ కొంటావు గదేమన్నా బ్లేడ్ అనుకున్నావే దుకాణంలో కొనికి అసలు నీ కాడ బ్లేడ్ కొని నీకు పైసలు నాయరా అక్కుంబక్కు అక్కుంబక్కం అదేంద్రో మళ్ళా 1000 రూపాయలు ఇస్తా గాని జర బూట్లు దుడు రే మాజీ జమీందారివి బూట్లు తుడుస్తావా వాడు ఏం చెప్తే చేస్తే 1000 ఇస్తా అన్నాడు. ఇలాంటి వేలు ఎన్నో సంపాదించి కోటి చేయాలి, ప్యాలెస్ కొనాలి, అమ్మని ఆ ప్యాలెస్ లో చూసుకోవాలి. బూట్లు తుడటమే కాదురా, కాళ్ళు పట్టుకొని పడతాను. తప్పు. अरे लड़की है क्या रे बाबा अरे लड़की है क्या रे बाबा अरे చేసిన చాలు గాని గా పోరి జడలాగు అమ్మో కొడతదేమో. జడలాగుతో ఊకుంటా అది కొడతది అయితే లాగను. వెయ్యొద్దా కావాలి. జల్దిన డిసైడ్ చెయ్యి. వద్దు సార్. వెయ్యొద్దా కావాలి. మరి డిసైడ్ చెయ్యి. వద్దు సార్, ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి, తర్వాత మీరే ఫీల్ అవుతారు. ఫీల్ అయితే ఏమైతుంది, మూడు వస్తుంది. మంచిగా కవిత్వం డిసైడ్ చేస్తా. ఒరే డబ్బు కోసం మందు కొడతావా? ప్యాలెస్ కొనడం కోసం మందేమిట్రా, విషయం తాగమని తాగుతాం. ఇదేంద్రా గిట్లా డిసైడ్ చేసినావు? నీ డబ్బులతో మందు తాగి ఏళ్ళు కొడితే నీకేం మరేదా, అందుకే నిన్ను. అమ్మో రే అన్నా ఈయనకి పూరగా మైండ్ ఖరాబ్ అయింది. పదుండ్రి పోదాం. వెర్ ఇస్ మై కజిన్? రేపు డిసైడ్ చేస్తా. అరే ఓ ఎడిటరు, మీరా? మన కవిత్వం ఏం చేసినావు? డిసైడ్ అయినా అది? మీరు ఇంకా చూడలేదా సార్? కిందటి వారమే అయిపోయింది. అరే చూడుండ్రే చూడుండ్రి, అచ్చుల మన పేరు జబర్దస్తున్నది. తోటరాముడు అంటే ఎవరు రాయుడని నగరం అంతా అదిరిపోవాలి. అన్నా 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 నీ కోసం పోస్టర్ వేరుస్తుంది. చెప్, మన గురించి వస్తే గిస్తే పోలీస్ వ్యాన్ రావాలి. పోస్టల్ వ్యాన్ ఎందుకు డిసైడ్ అయింది? నోటరావుడు గారు, మీకు 5 బస్తాల ఉత్తరాలు వచ్చాయి. 5 బస్తాలు? ఆశ్చర్యపోకండి సార్, కిందటి వారం మీ కవిత ప్రింట్ అయింది కదా, అది పాఠకులు చదివి ముగ్ధులైపోయి రాసి ఉంటారు. తొలి కవితతోనే ఎంత పాపులర్ అయిపోయారండి. ఎడిటర్ సాబ్ ఏం డిసైడ్ చేసినావన్నా? చూస్తాయండి, ఒక్కొక్కటి చదువు. చల్. తోటరాముడు గారికి వాహా వాహా. రే అందరి నుండ్రి, గత వారం వారపత్రికలో మీరు రాసిన చెల్లి పెళ్లి అని కవిత చదివాను. చెల్లికి మళ్ళీ పెళ్లి ఏమంటారా గాడిద? నికృష్టుడా, దరిద్రుడా, అప్రాచ్యుడా, నీకు దినం పెట్ట. అన్నా ఈ ఉత్తరంలో నిజం బూతులు రాశారన్నా. ఎడిటరు, నా కవిత్వం మంచిగుందా నావు? అన్నాను సార్. నన్ను ఇట్లా అన్పాపులర్ చేయాలని డిసైడ్ చేసినావు. రే ఇన్ని పట్టుకరండి. నా 1000 రూపాయలు ముందు ఆ సంగతి డిసైడ్ చేసినాక నీ సంగతి డిసైడ్ చేస్తా. ఈయనే ఉండు. ఎప్పుడు వస్తావు? డిసైడ్ చేస్తా, ఈయనే ఉండు. అలాగే. ఎడిటరు, నిన్ను డిసైడ్ చేస్తా. అంటే మర్డర్ చేస్తావా? నిన్నెందుకు మర్డర్ చేస్తా? నీతో చేయిస్తా మర్డరు. నన్ను కవిని చేయమంటే బద్నాం చేస్తావు, నిన్ను కూనీ కోని చేస్తా. అమ్మగారు,
వర్షం పెద్దది అయిపోయింది. చిన్నబాబు గారు ఎక్కడ తిరుగుతున్నారో ఏమిటో. నేను వెళ్ళి ఇంటికి తీసుకొస్తానమ్మా. ఒరేయ్, ఇలా వర్షంలో తడుస్తే ఎంతసేపు నిలబడతావురా? ఆ గుళ్ళో వెక్కేద్దా? తోటరాముడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు రా. తీరా అతను వచ్చేసరికి నేను ఇక్కడ లేకపోతే వెళ్ళిపోతాడేమో. అతను వచ్చి వేయిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వు వెళ్ళు. నీ మొండితోనూ నీదే. సరే, నేను వెళ్ళి గుళ్ళో కూర్చుంటా. చెప్తే వినవు కదా. చాలా చోట్ల తిరిగానమ్మా. చిన్నబాబు గారు ఎక్కడా కనిపించలేదు. మీరేం కంగారు పడకండి అమ్మా. వర్షం తగ్గాక వెళ్ళొచ్చులే అని ఏ స్నేహితులింట్లోనూ ఉండుండొచ్చు. పొద్దున్నుంచి అలాగే నిలబడి ఉన్నారు. కాస్త ఎంగిలి పడి నడుము వాల్చండమ్మా. మరేం పర్వాలేదమ్మా, సాయంత్రానికల్లా సర్దుకుంటుంది. ఈజ్ ఆల్ రైట్. వస్తానమ్మా. అమ్మా, డబ్బు సంపాదిస్తానమ్మా. ప్యాలెస్ కొంటానమ్మా. నిన్ను మన ప్యాలెస్కి తీసుకెళ్తానమ్మా. అమ్మగారు, అసలు తప్పంతా నాదమ్మా. చిన్నబాబుకి గతం గురించి అనవసరంగా చెప్పాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఒకప్పుడు భోగభాగ్యాలతో తొలుతూగిన మిమ్మల్ని చూశాను. ఇప్పుడు ఇలా చూస్తున్నాను. చిన్నబాబు పట్టుదల చూస్తుంటే రేపు తిరిగి ఆ వైభవం వస్తుందేమో అనిపిస్తోందమ్మా. భవిష్యత్తులో ఏం రాసిపెట్టిందో.